డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సిసి జాబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో సిసి జాబ్ పోర్టల్ అనేది కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క వెంచర్. ఇందులో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్టర్ అవ్వడం వలన అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మార్కెట్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఒక వీల్ అనేది కల్పిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్, జాబ్ ప్లాట్ఫామ్. సో అందుకనే ప్రతి ఫైనల్ ఇయర్ చదువుతున్న గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళ స్ట్రీమ్కి తగ్గట్టు, అంటే వాళ్ళు చదువుతున్న గ్రూప్కి తగినటువంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న దానిలో తెలుసుకోవడానికి, అలాగే అప్లై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. అప్పుడు ముందుగా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి సిసిఈ జాబ్ పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినప్పుడు మనకి 103.39.134 తోటి ఆ టైటిల్ తోటి ఒక వెబ్సైట్ మనకు కనబడుతుంది. కింద కాలేజ్ ఎడ్యుకేషన్ జాబ్ పోర్టల్ అనేటువంటిది ఉంటుంది టైటిల్ బార్లో. సో దీన్ని క్లిక్ చేసి ఈ పేజ్లోకి సిసిఈజేపీ అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ జాబ్ పోర్టల్ అన్న సైట్లోకి ఎంటర్ అవుతాము. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ 4 ట్యాబ్స్ కనబడతాయి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ లాగిన్, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్, ఎంప్లాయీ లాగిన్. సో మీరు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ ఓఎండిసి నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఎఫ్ఏ అండ్ మిగతా వాటిల్లో లైక్ టిఎల్పి వాటిల్లో ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే ఓఎండిసి నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓఏఎం తర్వాత ఈ అడ్మిషన్ నెంబర్, లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓఎండిసి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను డెమో కింద ఒక స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాను. సో ఒకసారి లాగిన్ అయ్యి అందులో ఏ డీటెయిల్స్ ఉంటాయి, వాటిని ఎలా ఫిల్ చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దాని దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ ఫిల్ బిలో డీటెయిల్స్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని మీ డీటెయిల్స్ వచ్చి ఉంటాయి, ఓఎండిసి పోర్టల్ నుంచి తీసుకున్నటువంటి డీటెయిల్స్. సో వాటిని కొన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని అలాగే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి మనం డీటెయిల్స్లో వెళ్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంది. అందులో ఏంటంటే నెక్స్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే ఒక బాక్స్ ఉంది. సో జనరల్గా మనం ఫస్ట్ నేమ్ కిందేమో మన పేరు రాస్తాము, లాస్ట్ నేమ్ కిందేమో సర్నేమ్ రాస్తాం. జనరల్గా మనం చేసే పని ఏంటి, ఫస్ట్ నేమ్ కిందేమో మన పేరు, లాస్ట్ నేమ్ కింద సర్నేమ్ రాస్తాము. జెండర్ మేల్, ఫీమేల్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీ జెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అన్నది ఏంటి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి లేదండి డేట్ ఆఫ్ బర్త్. సో మొబైల్ నెంబరు, తర్వాత నెక్స్ట్ బాక్స్లోనేమో ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి రాస్తారు, మీ జీమెయిల్ అడ్రస్ రాస్తారు. ఇక్కడ ఐడి ప్రూఫ్ అని ఉంది, అందులో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని నెంబర్ రావాల్సి ఉంటుంది. దాదాపు అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి.
తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా లేదా. సో పెళ్ళి అయిందా లేదా అన్నదాని గురించి. ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. మిగతా ఆప్షన్స్ ఏంటంటే విడో సపరేటెడ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మీ సూటబుల్ ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. దాదాపు అందరూ కూడా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కాబట్టి అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళి అయి ఉంటే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే విహెచ్ఆ, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా హెచ్హెచ్ఐఎంఆర్, మెంటల్ రిటార్డెడ్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు సూటబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సోషల్ స్టేటస్. ఈ సోషల్ స్టేటస్ అనేటువంటి దానిలో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీనా, ఎస్టీనా, మైనారిటీనా, సో జనరలా. సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇందులో ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫాదర్ ఆక్యుపేషన్, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు ఏంటన్నది రాయాలి. ఒకవేళ తండ్రి లేకపోతే మదర్ యొక్క ఆక్యుపేషన్ ఏంటో రాయాలి. లేదంటే ఇక్కడ లేట్ అని రాసింది. తండ్రి ఒకవేళ లేకపోతే చనిపోయింది ఇంటికి రావాలన్నా అక్కడ లేట్ అని రాసేయండి. సో డోర్ నెంబర్, ఇంటి అడ్రస్ సంబంధించి డోర్ నెంబర్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. వీధి, స్ట్రీట్ అంటే వీధి, ఏ విధంగా రాయండి. లొకాలిటీ అంటే ల్యాండ్ మార్క్ లాగా, ల్యాండ్ మార్క్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఇక్కడ సిటీ, టౌన్ ఆర్ విలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు అనుకోండి, ఏలూరు అని రాస్తారు. లేదు పక్కనటువంటి మాదేపల్లి అనుకోండి, మాదేపల్లి రాస్తారు. పెదపాడు అయితే పెదపాడు అని రాస్తారు. సో మీ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక కిందకు వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఇందులో ఒక 3 ట్యాబ్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ మనం 10th, ఇంటర్, డిగ్రీ ఇవి యాడ్ చేద్దాం. ఫస్ట్ 10th క్లాస్ యాడ్ చేయండి. సో 10th క్లాస్ స్ట్రీమ్ అనేది ఇక్కడ మెట్రికులేషన్ ఆటోమేటిక్ ఆపరేట్ అవుతుంది, సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తారు. స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ అంటే మీరు ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపస్లో ఉన్నటువంటి స్కూల్లోనే చదివారనుకోండి. సో అప్పుడు మున్సిపల్ హై స్కూల్, అది మున్సిపల్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ కోటదింప, ఏలూరు అని రాస్తారు. అలాగే 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2019లో 10th క్లాస్ పాస్ అయ్యారు అనుకోండి, 2019 మార్చ్ 31 అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే 10th క్లాస్ వచ్చిన మార్క్స్ని పర్సంటేజ్ కింద వేయండి. ఇన్ కేసు మీకు గ్రేడ్ పాయింట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8.5 అనుకోండి, దాన్ని ఇంటూ 10 వేసుకుంటే మీకు పర్సంటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8.4 అనుకోండి, 8.4 ఇంటూ 10, 84%. అలాగే 9.1 అయితే 9.1 ఇంటూ 10 అంటే 91%. అలా. ఓకేనా. సో నెక్స్ట్ ఒకవేళ ఓపెన్ ఇంటర్ అనుకోండి, ఇక్కడ అసలు ఓపెన్ 10th అనుకోండి, స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ దగ్గర ఓపెన్ 10th క్లాస్ అని రాయండి. బోర్డు ఉంటుంది కదా, ఓపెన్ 10th క్లాస్ బోర్డు, అది ఏపీ ఓపెన్ స్కూల్, అని చెప్పేసి ఏపీ ఓపెన్ స్కూల్ అని రాసేసి ఎప్పుడైతే పాస్ అయ్యారో అది రాయండి. అలాగే మీ మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ గ్రూప్ ఏంటో, ఎంపీసీనా, బైపీసీనా, హెచ్ఈసీనా, సిఈసీనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాంబినేషన్ అడుగుతుంది. సో ఈ కాంబినేషన్ని చెక్ బాక్స్, జనరల్ ఆటోమేటిక్ వస్తుంది, చెక్ బాక్స్లో చెకింగ్ చేయండి. మీరు ఎక్కడైతే చదివారో అక్కడ కాలేజ్, ఇక్కడైతే గవర్నమెంట్ యూనియన్ కాలేజ్ కోటదెబ్బ, ఏలూరు. ఎప్పుడైతే పాస్ అయ్యారో మీ సర్టిఫికేట్లో ఉన్న కింద డేటు, మీ మార్క్స్ పర్సంటేజ్ వేయాలి. నెక్స్ట్ డిగ్రీ, బిఏ అయితే బిఏ, బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ అయితే బీఎస్సీ. సో సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మీ సబ్జెక్ట్స్ ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఎకనామిక్స్ ఉంది, అలాగే హిస్టరీ,
బిఏ అయితే, అలాగే పొలిటికల్ సైన్స్ ఈ 3 చదువున్నారు కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ బీకామ్ అనుకోండి, సెలెక్ట్ స్ట్రీమ్ బీకామ్ అండ్ అగైన్ ఇక్కడ బీకామ్ జనరల్ అని క్లిక్ చేసుకుంటారు. ఓకేనా. స్కూల్ అండ్ కాలేజ్ నేమ్ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరు అని ఇక్కడ రాస్తారు. జీటీసీ క్యాపిటల్స్లో రాసి కామా పెట్టి ఈ క్యాపిటల్ LURU స్మాల్ లెటర్స్లో రాయండి. జీడీసీ కామా ఏలూరు. ఒక్కొక్కసారి కామా తీసుకోకపోతే మామూలుగా స్పేస్ ఇచ్చేసి రాయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీరు ఇంకా పాస్అవుట్ అవ్వలేదు కాబట్టి దీన్ని వేయకుండా అలా వదిలేసేది. ఇన్ కేస్ తప్పకుండా వేయాల్సి వస్తుంది అనుకుంటే మన లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి May 27. సో May 27 వేస్తుంది. జస్ట్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోకుండా అంటే డేట్ అనేది ఇవ్వకుండా ఉంటే ఇది అవ్వట్లేదు అంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో పర్సంటేజ్ కూడా ఇది అవ్వలేదు కాబట్టి రిజల్ట్ అవైటెడ్ అంటే RA అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇది పడుతుందో చూద్దాము. సో లెటర్స్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. రిజల్ట్ అవైటెడ్ అని రాసేయచ్చు. ఇక అదర్ క్వాలిఫికేషన్స్కి వచ్చేటప్పటికి మీకు అడిషనల్గా ఏమైనా సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా చేసి ఉంటే, లైక్ యోగా ప్రోగ్రామ్ అయింది మనకి రీసెంట్గా మన కాలేజ్లో. ఇన్ కేసు ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ యోగా సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఉంటే యోగా ఫర్ గుడ్ హెల్త్ ఇది అనుకుంటే టైటిల్ ఇది కోర్స్కి. సో యోగా ఫర్ గుడ్ హెల్త్ అనే సర్టిఫికేట్ కోర్స్ యొక్క టైటిల్, దాని డ్యూరేషన్ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, ఇక్కడ 45 days కాబట్టి 45 days. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్టడీడ్, ఈ కోర్స్ ఇక్కడ ఆఫర్ చేశాను కాబట్టి జీడీసీ ఏలూరు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అయిందో ఆ డేటు, మార్క్స్ పర్సంటేజ్, దీనికి మార్క్స్ అలా ఎగ్జామ్ లేదు కాబట్టి మార్క్స్ దీనికి వేయరు. ఇది కాకుండా ఇంకేమైనా సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా సరే కంప్యూటర్స్ రిలేటెడ్ కానీ టైప్ రిలేటెడ్ కానీ లేదంటే ఇచ్చిన కోర్సెస్ ఏమైనా చేసుకుంటే వాటి డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన క్రైటీరియా ఏంటి, కోర్స్ సర్టిఫికేట్ నేము, ఎంత టైం డ్యూరేషన్ అంటే ఎంత టైం, అది 1 month 2 months లేదా 45 days 50 days 90 days ఇలాగనమాట. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్టడీడ్ ఇవి, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇదే సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి ఇది ఇందాక అదర్ క్వాలిఫికేషన్స్, ఇదేమో సర్టిఫికేట్ కోర్సెస్. సేమ్ దీనికి కూడా అంతే, టైటిల్ ఆఫ్ ద కోర్సు ఆర్ సర్టిఫికేట్, డ్యూరేషన్ ఎంత, ఇన్స్టిట్యూషన్ ఆర్ ప్లాట్ఫామ్ ఎక్కడ చేశారు, కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అయింది, మోడ్ ఆన్లైన్ మోడా ఆఫ్లైన్ మోడా. ఆన్లైన్ అంటే ఆన్లైన్ వస్తారు, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ వస్తారు. ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మనకి మీరు 2 చేస్తున్నారు. ఒకటేమో CSP చేస్తున్నారు, రెండోది షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ యాడ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ అడిగింది ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని అడిగారు. సో మీరు చేసినటువంటి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఏంటి అది రాయాలి. అడ్రస్ ఆఫ్ హ్యాబిటేషన్ అంటే మీరు ఏ ఏరియాలో ఈ CSP కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది చేశారు. అంటే ఒకవేళ మీరు ఒక వార్డులో చేస్తుంటే ఆ వార్డు పేరు, లేదా ఊర్లో చేస్తుంటే ఆ ఊరు పేరు, లేదు ఒక ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తుంటే దాని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అందులో ఆర్గనైజేషన్ కాదు, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు జనరల్గా అంటే ఒక ఊర్లోనే చేస్తుంటాం. సో ఆ ఊరి పేరే రాయండి, ఊరి పేరు లేదా వార్డు పేరు. స్టార్ట్ డేటు, ఎండ్ డేట్, ఈ రెండు కూడా మీ CSP ప్రాజెక్ట్లో గ్రూప్లో ఏదైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ పెయింట్. స్టార్ట్ డేట్ ఎప్పుడు, ప్రాజెక్ట్ యొక్క ఎండ్ డేట్ ఎప్పుడు. సో ఆబ్జెక్టివ్, ఈ CSP యొక్క బుక్లో మీరు రాసినటువంటి ఆబ్జెక్టివ్స్ గురించి రాస్తారు. ఇందులో ఒక మ్యాక్సిమం ఒక 60 క్యారెక్టర్స్ కన్నా మించి 60 లెటర్స్ కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు. జస్ట్ ఒక 4 lines మాత్రమే ఇందులో మీరు 4 bullets పాయింట్ మీరు రాయగలుగుతారు. అలాగే మీరు క్రియేట్ చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ గురించి ఎవరు తీసుకున్నారు, డయాబెటీస్ గురించి. సో డయాబెటీస్ గురించి మీరు ఏమేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. అలాగే మేజర్ ఫైండింగ్, CSPలో మీరు ఏమేమి కనుక్కున్నారు, మీ ప్రాజెక్ట్ ద్వారా మీరు కనుక్కున్నటువంటి విషయాలు ఏంటి అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వీటికి ఏంటంటే మ్యాక్సిమం 60 క్యారెక్టర్స్ అన్నాడు, బట్ 60 words మ్యాక్స్, అంటే ఒక 4 bullet points, చిన్న bullet points రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ CSPకి
మీకు ఏ గ్రేడ్ అనేది అవార్డ్ అయింది. ఓనా, ఏ ప్లస్, ఏనా, బి ప్లస్, బీనా. సో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్. సో షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే 2 months ఇంటర్న్షిప్. 4th సెమ్ అయిన తర్వాత మీరు చేసినటువంటి 2 months ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. సేమ్ ఇందాకలాగానే సిఎస్పీ లాగానే ఇది కూడా టైటిల్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. సో మీ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఏంటి, ఆర్గనైజేషన్ అడ్రస్ అంటే ఎక్కడ వర్క్ చేశారో దాని అడ్రస్, ఈ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ యొక్క స్టార్టింగ్ డేటు, షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ యొక్క ఎండింగ్ డేట్. సో రోల్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్లో మీ రోల్ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ అయ్యి ఉంటే ఆ ఆర్గనైజేషన్లో మీరు ఏ పని చేశారు, ఏ పని చేసి ఈ ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ బీయింగ్ అన్ ఇంటర్న్ మీరు ఏ యాక్టివిటీస్ని ఆ ఇంటర్న్షిప్లో చేస్తున్నారు, యాక్టివిటీస్ అంటే అది రాయాలి. సో రియల్ టైమ్ స్కిల్స్ అంటే ఈ ఇంటర్న్షిప్ చేయడం వలన మీరు అక్కడ నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఏంటి అది ఇక్కడ రాయాలి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి, షార్ట్ టైమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఏ గ్రేడ్ అవార్డ్ అయినది ఈ బాక్స్లో డీటెయిల్స్. సెమిస్టర్ ఇంటర్న్షిప్ అనేది మీకు కంపల్సరీ కాదు, ఎందుకంటే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో దీని గురించి అయితే మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ సింబల్ కూడా లేదు కాబట్టి సెమిస్టర్ ఇంటర్న్షిప్ అనే దాని దగ్గర సో మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు కంపల్సరీ అడుగుతుంది అంటే టైటిల్, టెంటేటివ్ టైటిల్ ఒకటి ఇవ్వండి. స్టార్ట్ డేట్ వచ్చేసి February 1st, ఎండ్ డేట్ వచ్చేసి May 27, 2024. ఆర్గనైజేషన్ అడ్రస్ అంటే మీరు ఏదైతే చూస్ చేసుకోబోతున్నారో ఆర్గనైజేషన్ అడ్రస్ అనేది రాయండి. సేమ్ షార్ట్ టైమ్ ఇంటర్న్షిప్ లాగానే ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం ఒక పార్ట్ వెళ్తాం కాబట్టి అవి మాత్రం ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళే ముందు మీ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి కదా. సో వాటిని ఇక్కడ రియల్ టైమ్ స్కిల్స్ ఇలాంటి దగ్గర రాయండి. రోల్ ఇంటర్న్షిప్ దగ్గర కూడా మీ రోల్ ఏమైనా ఉండబోతుందో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అది రాయండి. ఎందుకంటే మన ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. యాక్టివిటీస్ కూడా మీరు వెళ్ళబోయే ఆర్గనైజేషన్లో మీ వర్క్ అండ్ యాక్టివిటీ ఏమి ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ అవార్డు దగ్గర RA రాస్తుంది, అంటే రిజల్ట్ ఎఫెక్ట్ అనేది రాస్తుంది. ఇవి కాకుండా మీరు అకాడమిక్గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా క్యారీ అవుట్ చేసుకుంటే వాటిని ఇక్కడ వాటి డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ టైటిల్, ప్రాజెక్ట్ యొక్క టైటిల్, ఆర్గనైజేషన్ యొక్క అడ్రస్ ఏంటి, దాని యొక్క స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఎన్ని రోజులు ఉంది, డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు ఉంది, ఆ ప్రాజెక్ట్ గురించి కొంత డిస్క్రిప్షను, మీ రోల్ ఏంటి ప్రాజెక్ట్లో, అలాగే ఏ టూల్స్ ఇందులో యూజ్ చేసి ఉన్నారు, ఆ ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఇవి మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా లాస్ట్ 3 yearsలో మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో ఫుల్ టైం అయితే చేసుకుంటూ ఇందులో ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి పార్ట్ టైం ఏమైనా చేసి ఉంటే పార్ట్ టైం చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు ఏంటి అక్కడ మీరు అనేది రాయాలి. ఫస్ట్ బాక్స్లో, ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి బాక్స్లో. సెకండ్ కాలంలో ఉన్న బాక్స్లో డిజిగ్నేషన్, మీరు ఏ రోల్లో ఆర్ ఏ పదవులు అక్కడ పనిచేశారు. థర్డ్ బాక్స్కి వచ్చేటప్పటికి మీ టేక్ హోమ్ శాలరీ ఎంత శాలరీ మీరు తీసుకెళ్ళారు, ఏ డేట్ నుంచి అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అక్కడ పనిచేశారు, అండ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. అలా లాస్ట్ 3 years ఆర్ లాస్ట్ 3 jobs ఏవైతే మీరు చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. మీరు ఫస్ట్ సెమ్ నుంచి 3rd సెమ్ వరకు కూడా మీరు చదివినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏంటివన్నీ ఇక్కడ లిస్ట్ ఉంది. సో ఫస్ట్ సెమ్లో మీరు ఏదైతే చదివారో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం గైడెన్స్. సెకండ్ సెమ్లో మీరు ఏం చదివారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మెథడ్స్ 2 ఉంటాయి సెకండ్ సెమ్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. సో అవి సెలెక్ట్ చేసుకుంటారు. మీరు సెకండ్ సెమ్లో చదివిన 2 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అలాగే థర్డ్ సెమ్లో చదివినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక తర్వాత లైఫ్ స్కిల్ కోర్సెస్ సేమ్ ఇలానే ఫస్ట్ సెమ్లో మీరు LSC లైఫ్ స్కిల్ కోర్స్ చదివారో అది, అలాగే సెకండ్ సెమ్లో మీరు ఏవైతే చదివారో
ఆ కోర్సు అలాగే థర్డ్ సెమ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ కొంతమంది చేశారు, కొంతమంది అనలిటికల్ స్కిల్స్ అనేవి చేశారు. సో అది కంపల్సరీ కోర్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది బిఏ గ్రూప్ సంబంధించి రైట్. అండ్ మిగిలిన వాళ్ళు కూడా కొన్ని మంది చేసుకుంటున్నారు. ఇక అదర్ స్కిల్స్కి వచ్చేప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా డిఫాల్ట్గా అవి మనకు వచ్చేసి. ఇక నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ అండ్ పొజిషన్స్. ఇంతవరకు మీరు చేసినటువంటి జాబ్లో మీరు ఇంతవరకు మీ స్టూడెంట్ లైఫ్లో కానీ లేకపోతే బయట జాబ్స్లో కానీ మీ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలాంటి పొజిషన్స్ని మీరు హోల్డ్ చేస్తున్నారన్నది మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కమిటీలో మీరు మెంబర్గా ఉన్నారు, లేదా ఏదైనా క్లబ్లో మీరు మెంబర్గా కాలేజ్ సంబంధించి ఆ కమిటీ పేరు రాస్తారు, మీ రోల్ ఏంటి, మెంబర్ అని రాస్తారు. సో మెంబర్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రిబన్ క్లబ్ ఉంది, సో కమిటీలో మీరు మెంబర్ అనుకుంటారు. ఇక్కడ కమిటీ ఆర్ క్లబ్ నేమ్ దగ్గర రెడ్ రిబన్ క్లబ్ అని రాస్తారు. పొజిషన్ టైటిల్ మెంబరు, రెస్పాన్సిబిలిటీస్ హెడ్, ఏదైనా ఆర్ఆర్సీ యాక్టివిటీ సంబంధించి లీడ్ చేయడంలో, ఆర్గనైజ్ చేయడంలో ఈ రోల్ ప్లే చేసిందని చెప్పేసి రాసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి కో కరిక్యులర్ యాక్టివిటీస్. సో కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మీరేం చేస్తున్నారు, యాక్టివిటీ పేరేంటి, దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, సో దాని గురించి యాక్టివిటీ గురించి డిస్క్రిప్షన్, అందులో మీ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇలాగే రాస్తారు. యాక్టివిటీ పేరేంటి, ఎవరు ఆర్గనైజ్ చేశారు, దాని గురించి డిస్క్రిప్షను, మీ అచీవ్మెంట్ ఏంటి. ఇది కాకుండా అంటే వీటిలో ఏవి కవర్ కాకుండా ఏమైనా ఎడిషనల్ అచీవ్మెంట్స్ ఉంటే యాడ్ అచీవ్మెంట్స్ బై రివార్డ్స్ అనే దానిలో వరుసగా రాసుకుంటూ వస్తారు. మొత్తం ఒక 5 వరకు మీరు ఇక్కడ మీ అచీవ్మెంట్స్ని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో మంచి అవార్డు, మంచి మెడల్ పొందినారు అవి ఇక్కడ రాసుకుంటారు. లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా మంచి ప్రైజ్ వచ్చింది అనుకోండి, పైన ఏదైనా కవర్ అవ్వకపోతే ఇక్కడ అది రాసుకుంటారు. ఎలక్ట్యూషన్లో ఫస్ట్ వచ్చాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో, పైన కవర్ అవ్వలేదు. సో అలాంటివన్నీ ఏం చేస్తాము, ఈ యాడ్ అచీవ్మెంట్ రివార్డ్స్లో ఇక్కడ రాస్తాం. సో హాబీస్, మీ హాబీస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లేయింగ్ క్రికెట్ అనో, లేకపోతే ప్లేయింగ్ చేస్తాను, లేకపోతే రీడింగ్ బుక్స్ నావల్స్ అనో, సో ఇలాంటి మీ హాబీస్ ఏవైతే ఉంటాయి ఇక్కడ ఎంటర్ చేస్తారు. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది సిసి జాబ్ పోర్టల్లో స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాల్సినటువంటి పద్ధతి. సో దీని గురించి మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ మెంటార్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.